అసలు చంద్రబాబు నాయుడు గారికి అసలు మీడియానే లేదు, తను చాలా అసలు ఎవరితో మాట్లాడిపించారని చెప్పేసి అంటున్నారు కదా సార్. మరి ఆయన సంవత్సరం పాలన కానీ ఎగేసుకుని పోయిన వాళ్ళందరూ ఎవరు? పొర డబ్బాడు పోయాడే, కంచాలోడు పోయాడే, ఆ పచ్చలో నుంచి కూడా ఒక హాఫ్ కోట్ వేసుకుని పోయాడు ఒకడు. కిరసనోడు అయితే ఒరిజినల్ నాన్ జర్నలిస్ట్ బ్యాచ్ సంఘానికి అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన పోయాడు కదా, పోయారు లేదా? ఇంకెవడో ప్రాణాలకు తెగించి ఇంటర్వ్యూ చేసినాడు ఉన్నాడు. అయితే ఎలివేషన్స్కి అలవాటు పడిపోతే ఆయనకి అసలు కన్నా కొసర విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టించే కార్యక్రమం అని చెప్పారు. అసలు అన్నది ఒరిజినల్ ఎబిలిటీ. అంటే పొలిటికల్ సినారియోలో ఒక పని చేద్దామన్న నిబద్ధత ఉన్న చంద్రబాబు నాయుడు కూడా పని చేయనివ్వకుండా 40 సంవత్సరాలకు పూర్ణకుంభం కూర్చోబెట్టినట్టు కూర్చోబెట్టారు. వాళ్ళకి సంబంధించిన వ్యవస్థలు మాత్రమే ఎస్టాబ్లిష్ అవడానికి వాళ్ళు ఎస్టాబ్లిష్ అయ్యారు. విజనరీ 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 అని చెప్పేసి ఇప్పుడు ఆ విజనరీకి ఏమైందని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్. కళ్ళ ఆపరేషన్ అయింది కదా మొన్న. అట్లనే ఇప్పుడు ఆవకాయ అని చెప్పేసి ఆవకాయ తీసుకొచ్చి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టయితే యోగాంధ్ర అన్నారు, ఇప్పుడు ఆవకాయ అంటున్నారు. ఇన్ని కోట్లు ఖర్చు చేసి ఏం చేద్దామని అసలు ప్రజలకి ఏమి ఇద్దామని అనుకుంటున్నారు? అసలు ఇది ఓకే అన్నారు, అమరావతి కాబట్టి ఓకే అన్నారు. అదే సూళ్ళూరుపేట రాజధాని అయ్యి ఉంటే ఏమనుందరనో సోషల్ మీడియాలో నడుస్తుంది. ఒక్కసారి నేను చెప్తానమ్మా, ఊరుగాలి ఒకటి ఏడుస్తుంటే సూర్యులో సొట్టగాలి ఒకటి ఏడ్చేయడం ఒక సామెత ఉంటుంది. అలాగా ఒక పక్క రాష్ట్రంలో తీవ్ర పరిణామాలతో సంతరించుకుంటుంటే ఇప్పుడు ఈ ఆవకాయ అమరావతికి ఏడు చేశారని ఆవకాయ అన్నం పెడతారు. అక్కడ పంచపక్ష పర్వణాలతో భోజనం పెట్టి ఆంధ్రుల ఇష్టమైన ఆవకాయను కూడా పెడతాం అని చెప్పి ఆవకాయ ఫెస్టివల్ పెట్టడానికి అమరావతిలో ఏడు తిరగబెట్టేశారని. సిఆర్డీ బిల్డింగ్ ప్రపంచంలో ఎవరు ఖర్చు పెట్టినంత డబ్బులు ఖర్చు పెట్టి కట్టినందుకు అమరావతి రైతులందరికీ వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్ అంతా పందేరం పెట్టినందుకు ఆవకాయ ఉత్సవాలు పెడుతున్నారు. అక్కడ వాళ్ళే నవ్వుకుని వస్తున్నారు. కొందరు దుర్గేష్ గారు వచ్చిరని ఇంగ్లీష్ తెలుగు మాట్లాడుతున్నా ఇంత మాట్లాడుతుంటే మోస్ట్ ఎఫిషియెంట్ ఆఫీసర్ ఆవిడ అమరపల్లి గారు. ఆవిడ తీసుకెళ్ళి ఆవకాయలు తద్దినాలు దరిద్రం దవసాలు ఎవరిస్తున్నాడో ఆవిడ పనికిమాల ఐడియాలు నాకు అర్థమే కాదు. 60 కోట్లు 50 కోట్లు దాన్ని యదాన పోస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తారమ్మా అది? పెద్ద పండగకి పతంగుల పోటీ ఇదేంటి కదా, ఎలాగో పెద్ద పండగకి అందరూ పతంగులు ఎగరేస్తారు. ముగ్గులు ఇంటి ముందు వేసుకునే ఉంటారు ఆడపిల్లలు, మళ్ళీ ముగ్గులు పోటీలు. వీధంతా సైకిల్ వేసుకుని తొక్కుని వెళ్ళి ఏ వీధిలో ముగ్గు బాగుందో దానికి ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అనౌన్స్ చేయాలన్న కాలనీలకి సరిపోద్ది. లేకపోతే కాలనీ డెవలప్మెంట్ కోసం మీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మీ కాలనీకి అని చెప్పి కప్పకపోతే రోడ్లు వేయండి, లైట్లు వేయండి. అలా మీ ఎమ్మెల్యే గారు గుంటూరు ఎమ్మెల్యే గారు బాధపడకుండా ఉంటారు. అప్పుడు చేతికి 10 కోట్లు ఖర్చు అవ్వకుండా ఉంటాయి. తన సొంత డబ్బులతో వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. ఓకే అంటే ఇప్పుడు ఓకే ఏమంత దగ్గర మండిపోయి వస్తున్నామా అంటే పచ్చడి మెతుకులు తినిపిస్తున్నామని అర్థం రాష్ట్రానికి. మొన్న చూస్తే రాష్ట్రానికి పప్పన్నం తినిపించే దగ్గర పచ్చడి మెతుకులు తినిపిస్తున్నామని అర్థం. క్యాంటీన్లు పెట్టారు మొన్న, కొత్తవి చేస్తారు అన్న క్యాంటీన్లు అని. ఈరోజు ఆవకాయని, దీనివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి సార్? అలా డిక్లేర్ చేస్తున్నారు వీఆర్ బిలో పవర్టీలో ఉన్నాం, పచ్చడి మెతుకులతో బతుకున్నాం, ఆవకాయ ప్రాణ ఫెస్టివల్ చేస్తున్నారు. ఆవకాయ ఫెస్టివల్ ఏంటమ్మా? కలిగి ఉంటే కలో గింజో అవుతలేదో ఇంత పచ్చదనం తినే బతుకుతాం బాబా అంటారు. అంటే పచ్చదనం పెడుతున్నారు రాష్ట్రానికి. సంపద సృష్టిస్తున్నారా పచ్చదనం పెడుతున్నారా? సంపద సృష్టిస్తున్నామని చెప్పి ఏది 2,80,000 అప్పు కనబడుతుంటే సంపద ఎక్కడి నుంచి సృష్టించి సాగలాడుతున్నారు. ఎందుకమ్మా ఇంకొక నెల అయితే జనవరి అయిపోద్ది, ఫిబ్రవరి బడ్జెట్ పెడతారు, ఇలా ఫ్యామిలీలు కలిపి చెల్తారు మొహం మీద. ఒక్కొక్కటి ఈసారి వదిలి సీనే లేదు ఎవరు. హెలికాప్టర్లకి ఎంత అయ్యాయో అనా పైసలతో లెక్కలు వస్తాయి. వీళ్ళు చెప్పి ఒకదంపుడు ఉపన్యాసాలు కాదు, అనా పైసలతో స్టాటిస్టిక్స్ వస్తాయి. అప్పుడు మాట్లాడతారు ఒక్కొక్కటి. ఈసారి వదలరు ఎవరు. అంటే ఇప్పుడు దీని వల్ల పైసా లాభం లేదు ప్రజలకి, ఇది ఇంకా దమ్ముడికి ఉపయోగం లేదు. ఈ ఆవకాయలు పచ్చళ్ళు అంటే సింబాలిక్గా చెప్తున్నాం వీఆర్ ఇన్ బిలో పవర్టీ, నేను సంపద సృష్టిస్తాను అన్నది అబద్ధం. ఇంకా పచ్చడి మెతులకే మిమ్మల్ని పరిమితం చేస్తున్నాను. అమరావతి రైతులు స్వచ్ఛందంగా మాకు ఇచ్చినందుకు మీకు 3 పంటలు పండుతాయో లేదా కూరగాయలు పండించుకుని బతికే మిమ్మల్ని పచ్చడి మెతులకి పరిమితం చేస్తున్నాను అని సింబాలిక్గా చెప్పే ఉత్సవం అమరావతి ఆవకాయ. ఇది ఎవడన్నా కాంట్రాక్ట్ చేస్తే నేను ఓపెన్ ఛాలెంజ్ చేసి డిబేట్ సిద్ధంగా ఉన్నా. కొట్టినా పర్లేదు, చంపినా పర్లేదు, జైల్లో పెట్టి చంపేస్తానని నాకు ఏం వెనకపడదలుచుకోలేదు. ఆ సాల్వ్ అవ్వలాగా సినిమా ఎక్స్ట్రా యాక్టర్లాగా నంగిరి అవడం నాకు చేత కాదు. మొహం మీదే మొహం పగలగొట్టినాడు చెప్తాను నేను సమాధానం. ఇది ఎంత అన్యాయం చేస్తుంటే ఒక పక్కన ఆవకాయలు ఆసనాలు మాకు అవసరమా? యువత ఇన్ని రోజులు మాట్లాడింది ఏంటంటే యువత పక్క రాష్ట్రాలకు వెళ్తుంది, సో మనము మన రాష్ట్రంలో మన యువత ఉండాలి అని చెప్పేసిన వీళ్ళు ఈ రోజుకి ఇంకా వలసలు వెళ్తూనే ఉన్నారు కదా సార్. అయినా కూడా ఎందుకు మరి రెస్పాన్స్ ఏముందని అక్కడ ఉంటారమ్మా? ఓ భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి కల్పించబడిందంటే ఆ రోజు జగనన్న కాలనీలు కట్టింది భవన నిర్మాణ కార్మికులు కదా. ఫ్రీస్ కన్నారు అంటే ఇదే ట్రాక్టర్ ఉంటే తీసుకెళ్ళి, ఇదే బండి ఉంటే తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళగలుగుతున్నారు ఎవడైనా? ఖనిజ సంపదని ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసేస్తున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళే. అవన్నీ వాళ్ళకే తెలిసి వాళ్ళు నిమ్మకి నీరు ఎత్తినట్టు కూర్చుని మేము క్లాస్ చెప్పాం, నువ్వు హట్టేయవా బొంగమూతి పెట్టావా అని సమంత డైలాగులు చెప్తుంటే మేమేటి చేయాలా? మాకేటం ఇది
పవన్ కళ్యాణ్ వెళ్ళారు కదా సార్, పదవి బాధ్యత ప్రోగ్రామ్ పెట్టారు నిన్న. ఇళ్ళ నాగేశ్వరమ్మ దగ్గరికి వెళ్ళి తన మాట నిలబెట్టుకున్నానని చెప్పి ఆమె కూడా చెప్పింది. 5 సంవత్సరాల్లో మీరు సీఎంగా ఉండాలని చెప్పేసి ఆమె కూడా మాట్లాడింది, మీరు చూసే ఉంటారు. డిప్యూటీ సీఎంగా ఉండాలని చెప్పింది, పూర్తిగా వెళ్ళినట్టుగా ఉంది. ఆయన కనబడింది డిప్యూటీ సీఎం. ఆయన ఎంత పరిమితం అవుతాడో ఆయనకి తెలుసు, ఎంత చెట్టుకి అంత గాలి అనేది ఆయన గాలి ఏంటో ఆయనకి తెలుసు. ఆయన పేరే పవన్ కళ్యాణ్ అంచేత ఆయన గాలి ఎంతో, ఆయన సామర్థ్యం ఎంతో ఆయనకి తెలిసినప్పుడు ఒక శాత తీరుతుండే ఒకటి చెంతన, అది చంద్రబాబు గారి చెంతన శాత తీరుతున్నప్పుడు కాలక్షేపం పని అయిపోతుంది ఆయనకి. ఆయన ఎమ్మెల్యేగా గెలిచేస్తాడు, మంత్రి పదవి ఉంది క్యాబినెట్ హోదాలో, కావాల్సినప్పుడు హెలికాప్టర్ వస్తుంది, కావాల్సినప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి ముందుకు వచ్చి ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు అసలు కన్నా కొసర విషయాలు ఎక్కువ ఉంటాయి. కొసర విషయాలు బాగున్నప్పుడు అసలు విషయాలు మర్చిపోతాయి.